At Sun, our priority is to support students' dreams and hobbies. పదపోదాం చేరాల్సిన చోటకి. ఆనాటి ద్రౌపది కాలం నుంచి ఈనాటి అన్నల కాలం వరకు రెండు చేతులు పైకెత్తి అన్నా ఆదుకోండి అడుక్కోవడానికి కాదు చేతులున్నది. రావేని ఎవ్వ అన్న వాళ్ళ మూతి పళ్ళు రాలగొట్టడానికి. చేతులున్నది దొరల కాళ్ళు పెసగడానికి కాదు, చేతుల్ని పిడికిళ్ళు చేసి వాళ్ళ గుండెల్ని చీల్చడానికి. నీకు పళ్ళున్నవి తిండి నమలడానికి కాదు, నీ మీద చెయ్యి వేసిన వాడి పీక కొరికెయ్యడానికి, వాడి నెత్తురు జుర్రెయ్యడానికి. నీకు కాళ్ళున్నది నడవడానికే కాదు, బొబ్బరించి దూకి తలలు బద్దలు కొట్టడానికి. ఇదే నేను నీలో కోరుకున్నది. అన్నలొస్తారని ఆదుకుంటారని ఆక్రోశిస్తూ కూర్చుంటే ఆపదలు ఆగిపో. ఎక్కడ సమస్య రగిలిందో అక్కడే పరిష్కారం పుట్టాలి. పడ్డవాడే తిరగబడ్డవాడు కావాలి. అమర వీరులు ధారవోసిన అరుణ రక్తం సాక్షిగా, ఉద్యమాలకు ఊపిరిచ్చే ఎర్ర జెండా సాక్షిగా, దగా పడ్డ చెల్లెళ్ళు, వెట్టి చేసే తమ్ముళ్ళు, వెనకబడ్డ జనాలు ఒక్కటవ్వాలి, దండు కట్టాలి. అంటరాని వాళ్లే పెరుమంటలవ్వాలి.
లే లే నీ దళిత జాతికి దన్నువుక మా అన్నల చేతికి గన్నువిక ఈ క్షణం నుంచి నువ్వు వసే రాములమ్మవి కాదు, రాములక్కవి. రాములక్కవి. కామ్రేడ్స్, మీ అందరిలాగే రాములమ్మ కూడా దగా పడ్డ ఓ చెల్లెమ్మ. పువ్వు లాంటి ఈ చెల్లెమ్మకి పోరాటపు మెలకువలు నేర్పి పులిబిడ్డను చెయ్యండి. రాములమ్మ, వీళ్ళంతా నీ వాళ్ళు. వీళ్లలో కలిసిపో, వీళ్లను కలుపుకుపో. వ్యక్తిగతంగా కాదు, వ్యవస్థ కోసం నీ పోరాటాన్ని సాగించు. ఊరోళ్ళు దాంతో ఏకమవుతారా? ఊరంతా కాదురా, జాతి అంతా ఒక్క తాటిపై రమ్మను, కట్టగట్టుకొని రమ్మను. నా కాళ్ళ కింద పడేసి తొక్కేస్తా. వాళ్ళేమి, వాళ్ళ జాతి ఏమిటి? వాళ్ళెంతరా పుల్లలు. గా రాములమ్మ నాగడి మీదే దాడి చేస్తాది. పాము లెక్క తక్కువ పడేసిన గా నరసింహుల గాడినే ఎత్తుకు పోతాది. ఏ రామస్వామి, ఏందిరా ఇది? నీకు తెలవకుండానే మీ నరసింహుల గాడిని ఎత్తుకుపోయిందా? నీ కాల్ముక్తో పంచం నాకేం తెలియదు, నాకేమీ తెలియదు. గట్లనా? నీకు తెలవదా? ఆ నరసింహుల గాడిని గా రాములమ్మని కట్టేసి నా కాళ్ళ దగ్గర పడేయి, లేదా నువ్వు కూడా ఆడలో కలిసిపోవాలా. గంత శిక్ష ఇద్దరా? నీ కాల్ముక్తా నేను తెస్తా. సార్ ఇన్నాళ్ళు మేమంతా మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఒక్కసారిగా కోటీశ్వరులం అయ్యే అవకాశం వచ్చింది. ఏందిరా అది? రాళ్ళు ద్వారా రంగురాళ్ళు, వేలు లక్షల ఖరీచేసే రంగురాళ్ళు. గతంలో రంపచోడవరం లాగానే ఇప్పుడు కృష్ణగిరి అడవుల్లో ఈ రాళ్ళు దొరుకుతున్నాయి. సేట్లు, రాజులు, రెడ్లు, కాపులు, డబ్బు గల పెద్దోళ్ళందరూ ఈ అడవిలో కాపు కాశారు ద్వారా నానా అవస్థలు పడి గిరిజనులు ఏరుకొచ్చిన రంగురాళ్లను దబాయించి లాక్కుంటున్నారు. లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు ద్వారా. వాళ్ళెవరా సొమ్ము చేసుకోవడానికి? ఆ కృష్ణగిరి ఊరు నాది, ఆ చుట్టుపక్కల అడవులు నావి. అక్కడ కాసే పళ్ళు నావి, దొరికే రాళ్లు నావి. ఆ మాట అలా ఉంచండి. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త జీవో పాస్ చేసింది. ఆ భూములన్నీ గిరిజనులకు ఇచ్చేసింది. గిరిజనుల ఆ భూములు అమ్మకూడదు, ఎవరు కొనకూడదు. గిరిజనుల భూములు గిరిజనులకే. అంటే గిరిజనులే వాటిని తవ్వుకోవాలా? గిరిజనులే వాటి మీద ఆదాయం అనుభవించాలా? గిరిజనులే కోటీశ్వరులు అయిపోవాలా? మనం గుండు కొరిగించుకోవాలా? ఏయ్, ఈ జగన్నాయక్ పట్వారి బతికుండగా అది జరగదురా. కానీ ఆ జీవో ఒప్పుకోదు సార్. ఎందుకు ఒప్పుకోదు? ఒప్పిస్తా. ప్రతి జీవో వెనకాల ఒక పెద్ద బొక్క ఉంటది. మన పెద్ద కులపోళ్ళందరూ గిరిజనుల పిల్లల్ని పెళ్లి చేసుకోండి. అప్పుడు మనోళ్ళంతా గిరిజనులైపోతారు. గిరిజనుల ఆస్తులను కొనుక్కుంటారు. కలెక్టర్, దగ్గరుండి పెళ్లిళ్లు జరిపించు, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించు. రాకుమరన్న, సరిగ్గా సమయానికి వచ్చావు. మీ వాళ్ళందరూ కోరుకుంటున్న ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం నీ కళ్ళ ముందే జరుగుతుంది. మాకేం కర్మ, మాకు చాలా భూములు ఉన్నాయి. కానీ ఆ భూముల్లో కోట్లు విలువ చేసే రంగురాళ్లు మాత్రం లేవు. ఆ రంగురాళ్లు మీరు దక్కించుకోవాలి అంటే ఈ గిరిజనుల మెడల్లో తాళ్లు కట్టాలి. ఆ తరువాత ఆ భూముల్ని మీరు సొంతం చేసుకోవాలి. దానికోసం గిరిజనులు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది కొమరన్న. కులాంతర వివాహాలు చేసుకోమని మా దొరగారు చెప్పారు. ఎవరు? దొరగారు సెలవిచ్చారా? స్వామి, ఈ పెళ్లిళ్ళు చేసుకుని మీరు వాళ్ళ కులంలోకి వెడుతున్నారా, వాళ్ళని మీ కులంలోకి తెచ్చుకుంటున్నారా? కాస్త సెలవివ్వండి. అసలు కులాలు మతాలు ఎక్కడున్నాయి పెద్దన్న? వాళ్ళ కాలు కోసినా మా చెయ్యి కోసుకున్నా వచ్చే రక్తం ఎరుపు రంగే కదా పెద్దన్న. మనమంతా సమానం, మన కులాలు లేవు, మనమంతా ఒకటే పెద్దన్న. ఏమన్నారు? మీ రక్తం వాళ్ళ రక్తం ఒకటే. ఒకటే. మీ కులం వాళ్ళ కులం ఒకటే. అవును. మీదందరిది ఒకటే కులం. అవును పెద్దన్న. అందరూ సమానం. అవును. ఏ తేడాలు లేవు. లేవు పెద్దన్న. ఏ ఒక్కటి లేదు. లేవు. ఆ? అయ్యా,
ఈ ఒక్కటి ఆలకించండి బాబు. కమన్ పెద్దలని లోపల పడి